ప్రభుత్వ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు. మార్కెట్ వాల్యూ పెంచితే స్టాఫ్ డ్యూటీ తగ్గించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పతంగి వీరస్వామి గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కుడాలో ఆ సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసి మాట్లాడారు. ఎంతో మంది రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడే నిరుద్యోగులు గత 2 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల రేట్లు ప్రభుత్వం 3 రేట్లు పెంచితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సామాన్య బిల్డర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆపకపోతే రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. చిన్న ప్లాట్లు, భూములు అమ్ముకునే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ వాల్యూ పెంచితే స్టాంప్ డ్యూటీ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు 10,000 రూపాయలు చెల్లించిన వారి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్న వాటిని గుర్తించి నూతన భవనాలు నిర్మించి పూర్తి స్థాయిలో సిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ మూలంగా చలాన్లు ఫెయిల్ అవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యగౌడ్, సలహాదారుడు దేవతా కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా, బండారు రాజా, జిల్లా కోశాధికారి పాలసైదులు, షేర్ సుధాకర్ రెడ్డి, పతంగి శ్రీనివాస్ గౌడ్, పతంగి దశరథ, మదిరాల సతీష్, బోండ్ల రమేష్, నిరంజన్, శోభన్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా అసోసియేషన్ తరఫున, పట్టణ అసోసియేషన్ తరఫున కుడకుడ గ్రామంలో కుడకుడ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ రియల్ ఎస్టేటు అసోసియేషన్ బలోపేతంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ అనేది ముందంజలో ఉండాలి. రియల్ ఎస్టేట్కు ఒక ఐక్యత ఉండాలని ఈరోజు మరి మహాకాళి ప్రణతి ఒక పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా కుడకుడ గ్రామంలో కొంత ఐడి కార్డులు కూడా జిల్లా అసోసియేషన్ బాడీ తరఫున మేము వచ్చి వారి ఓపెన్ చేయడం